Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. Hope all you guys are preparing well and doing good. యాక్చువల్లీ చాలామంది స్టూడెంట్స్ అడిగేది ఏమిటంటే సార్ మాకు కొన్ని రోజుల్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ రాబోతుంది, దానికి సంబంధించి మాకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్ చేసి చెప్పండి అని చాలామంది స్టూడెంట్స్ అడగడం జరిగిందనమాట. నిజం చెప్పాలంటే ఇప్పటి నుంచి ఒకవేళ మీరు కౌంట్ చేసుకుంటే మీకు రాబోయే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ కానీ, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ కానీ, ఎంటీఎస్ ఎగ్జామినేషన్ కానీ, స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ కానీ, ఇలా ఎస్ఎస్సికి సంబంధించి చాలా ఎగ్జామినేషన్స్ రాబోతున్నాయి అనమాట. ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ మీకు 3 months నుంచి 5 months స్పాన్లో జరగబోతున్నాయి. ఈ 3 months నుంచి 5 months స్పాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఏ దానికి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి అని చాలామంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ వస్తుండే అనమాట. కానీ ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి, నిజం చెప్పాలంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని సరే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో అలా మీరు చేయాల్సిన ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది యాక్చువల్లీ ఎస్ఎస్సి సిజిఎల్ రాసిన, సిహెచ్ఎస్ఎల్ రాసిన, ఎంటీఎస్ రాసిన సరే దానికి సంబంధించి రీసెంట్గా జరిగిన ఒక 10 పేపర్స్ని చూడాల్సిన అవసరం ఉంది. మీరు రీసెంట్గా జరిగిన 10 పేపర్స్, ఈ 10 పేపర్స్లో మీకు ప్యాటర్న్ ఎలా ఉంది అని మీకు అర్థమవుతుంది అనమాట. అంటే ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ మనం మన క్లాసెస్ చెప్తున్నప్పుడు చెప్పాం ఈ సబ్జెక్ట్లో ఈ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు రాబోతున్నాయి అని ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. మనం చెప్పిన దానికన్నా ఒకసారి మీరు కూడా చూస్తే మీకు అది మీ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. సో మీరు చేయాల్సిన ఏంటంటే జస్ట్ ఒక 5 to 10 minutes స్పెండ్ చేయండి. దానికన్నా ఇంకేం చేయాల్సి ఉంది, మనకి ప్రీవియస్ పేపర్స్ అనేవి హ్యాపీగా మనకి వెబ్ పోర్టల్ దొరుకుతుంటాయి. అవునా, ఎస్ఎస్సి పోర్టల్ ఉంటుంది, ఎస్ఎస్సి పోర్టల్లోకి వెళ్తే మీకు ఫ్రీగా దొరుకుతుంటాయి. ఆ ఫ్రీగా దొరికే పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి అసలు పాత ప్రీవియస్ పేపర్స్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ జరిగితే ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి అనేది మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట. అలానే సిజిఎల్ అయితే కనుక సిజిఎల్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేయండి. ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్ అడిగారు అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని డౌన్లోడ్ చేసి ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది మీరు కంప్లీట్గా చూడాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అవుతున్నట్లేదు కనుక అప్పుడు మీరు చూడండి ఒకసారి, మీకు మెయిన్ ఎక్కువ ఫోకస్ ఏమిటంటే అర్థమెటిక్, అలానే అడ్వాన్స్ మ్యాథ్స్, అలానే ఇంగ్లీష్, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. మరి మిగతా సబ్జెక్ట్స్ అవసరం లేదా అంటే అవసరం. మిగిలిన సబ్జెక్ట్స్ ఏమిటి? మిగిలిన సబ్జెక్ట్స్ మనకి రీజనింగ్, నెక్స్ట్ ఏమిటంటే జిఎస్. కానీ ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏమిటంటే మనకి రీజనింగ్, జిఎస్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వస్తాయి. అది మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ రాసినట్లయితే, ఎలాగో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ వీటికి ఒకటే టైర్ కాబట్టి మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇవి మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వస్తాయి. మరి మనం ఇప్పుడు ఫోకస్ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టార్గెట్ చేస్తాం కాబట్టి నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్ట్రాటజీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ బేసిస్ మీద చెప్పబోతున్నాను. మీరు చేయాల్సిన ఏంటంటే మీకు ఒకవేళ బెస్ట్ మార్క్స్ని స్కోర్ చేయాలనుకుంటే మీకు మొత్తం మీద ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 100 క్వశ్చన్స్ ఉంటాయి. అవునా, ఈ 100 క్వశ్చన్స్కి గాను మీకు ఎన్ని మార్క్స్ రాబోతున్నాయి? 200 మార్క్స్ రాబోతున్నాయి. అంటే ఈచ్ క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ అనమాట. ఈ 100 క్వశ్చన్స్లో మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేయబోతున్నారు అనేది మీ చేతిలో ఉంటుంది. మీకేమిటంటే అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ రెండు కలిపి 25 క్వశ్చన్స్ వస్తాయి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. ఇంగ్లీష్లో వచ్చేసరికి 25 క్వశ్చన్స్ వస్తాయి. మనకి రీజనింగ్లో వచ్చేసరికి 25 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ స్టడీస్లో వచ్చేసరికి 25 క్వశ్చన్స్ వస్తాయి. మీరు చేయాల్సింది ఏమిటో చూడండి. మీరు చేయాల్సింది ఏమిటంటే అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్లో కలిపి ఒకవేళ మీరు బాగా ప్రిపేర్ అయితే 25కి 25 కూడా కొట్టవచ్చు. ఒకవేళ 25కి 25 కొట్టలేకపోతే మినిమం 20 క్వశ్చన్స్ అయినా మీరు క్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి 20 క్వశ్చన్స్ క్రాక్ చేయాలంటే ప్రిపరేషన్ ఎంత బేభత్సంగా ఉండాలో మీరు తెలుసుకోండి. నెక్స్ట్ అలానే ఇంగ్లీష్ ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే కనుక 25 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ చాలామంది స్టూడెంట్స్ అవుట్ మార్క్స్ స్కోర్ చేస్తుంటారు. 200కి 190, 194, 196 ఇలా వచ్చేస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి అంటే అవుట్ మార్క్స్ కొడతాం వల్ల వస్తుంటాయి. సో అందుకని ఏంటంటే ఎవరికో సాధ్యమైందంటే మీకు కూడా సాధ్యమవుతానే కదా. కానీ ప్రిపరేషన్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఎవరి ప్రిపరేషన్ అయితే ఎఫెక్టివ్గా ఉండదో వాళ్ళకి ఇవి అవుట్ మార్క్స్ సాధ్యమవుతాయి అన్నమాట. రీజనింగ్లో వచ్చేసరికి మీరు
23 క్వశ్చన్స్ వరకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మీరు 25 క్వశ్చన్స్ పెట్టవచ్చు, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్స్ ఏమిటంటే మనకి అవి సింపుల్ క్వశ్చన్స్ అయినప్పటికీ కూడా మనకి ఆ టైంలో క్రాక్ అవ్వనమాట. ఆ టైంలో మనకి అవి క్రాక్ కాకపోవడం వల్ల మనకి టైం వేస్ట్ అయిపోద్ది. అలా అని చెప్పి మనం ఒక క్వశ్చన్ దగ్గరే కూర్చోలేము, అవునా? ఎందుకని మన ఎగ్జామినేషన్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, టైం ఏమో 1 అవర్ టైమే ఉంటుంది, అవునా? అంటే దాని మీనింగ్ ఏమిటంటే మీ స్పీడ్ అనేది చాలా బీభత్సంగా ఉండాలి. మీ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటేనే అప్పుడు మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేయగలుగుతారు. అదే మీరు ఒక స్లోగా ఎగ్జామినేషన్ రాస్తున్నారు, స్లోగా ఎగ్జామినేషన్ రాయడం వల్ల ఈ లోపు మీకు టైం అయిపోద్ది. టైం అయిపోయేసరికి మీకు ఆ 1 అవర్ కంప్లీట్ అయ్యేసరికి ఒక 30 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ అవుతాయి. 30 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మీరు మార్క్ చేయాల్సింది 100 క్వశ్చన్స్. ఆ 100 క్వశ్చన్స్లో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ని మీరు ఎఫెక్టివ్గా యాక్యురేట్గా మార్క్ చేస్తున్న దాని మీదే మీ స్కోర్ డిపెండ్ అవబోతుంది అనమాట. సో అలా మీరు రీజనింగ్లో 23 క్వశ్చన్స్ వరకు కరెక్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. జిఎస్ డిపెండెంట్, ఎందుకంటే జిఎస్ ఒక ఓషన్ అనమాట. కాకపోతే ఏంటంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ రాబోతున్నాయి అంటే ఫిజిక్స్లో నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, జోగ్రఫీ నుంచి ఎన్ని మార్కులు వస్తుంటాయి, కెమిస్ట్రీ నుంచి ఎన్ని మార్కులు వస్తుంటాయి, అది మీకు పేపర్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు జోగ్రఫీలో 2 క్వశ్చన్స్ వస్తుంటాయి, బయాలజీలో 1 క్వశ్చన్ వస్తుంటుంది, ఫిజిక్స్లో నుంచి 1 క్వశ్చన్ వస్తుంటుంది, హిస్టరీ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తుంటాయి. అలా ఏమిటంటే మీరు దాని ప్రకారమే మీకు సబ్జెక్ట్కి వెయిటేజ్ ఇవ్వాలన్నమాట. అంతేగాని మీరు ప్రతిసారి వెళ్ళి ఆ జిఎస్ క్లాసెస్ నుంచి వస్తూ కూర్చోడం కాదు. ఆ సబ్జెక్ట్లో మీకున్న వెయిటేజ్ అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ రాబోతున్నాయి అన్న వెయిటేజ్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ వెయిటేజెస్ ఇవ్వకూడదు, ఓకేనా? అలా మీరు ఏమిటంటే ఇక్కడి నుంచి మీరు ఒక 15 to 20 క్వశ్చన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. 15 to 20 క్వశ్చన్స్, ఓకే? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఏ సబ్జెక్ట్కి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం స్పెండ్ చేయాలంటే చూడండి ఒకసారి. యాక్చువల్లీ మీరు రీజనింగ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక గట్టిగా మాట్లాడుకుంటే మీకు ఒక 15 చాప్టర్స్ ఉంటాయి అంతే. 15 చాప్టర్స్ కన్నా ఎక్కువగా ఉండవు. 15 చాప్టర్స్ నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్లు వస్తుంటాయి. బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలోజమ్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఎనాలజీ, క్లాసిఫై, ఇవన్నీ వస్తుంటాయి కదా. ఇవన్నీ చాలా చిన్న టాపిక్లు. కరెక్ట్గా మాట్లాడుకుంటే రీజనింగ్ మీరు కరెక్ట్గా మాట్లాడుకుంటే కనుక రీజనింగ్ మీకు కరెక్ట్గా 10 నుంచి 15 డేస్లో కంప్లీట్ అయిపోద్ది. 10 నుంచి 15 డేస్, దానికన్నా ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయకూడదు. రీజనింగ్ 10 నుంచి 15 డేస్ కన్నా ఎక్కువ అసలు ఇవ్వకూడదు. ఎందుకంటే చాలా చిన్నవి. ఎస్ఎస్సీలో అడిగే రీజనింగ్ కూడా చాలా సింపుల్ రీజనింగ్. అందుకని 10 డేస్లో మీరు రీజనింగ్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు, ఇంకేం అవసరం లేదు. రీజనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రీజనింగ్ కంప్లీట్ చేయడం చాలా ఈజీ, కానీ మార్క్స్ స్కోర్ చేయడం చాలా కష్టం. ఎందుకు స్కోర్ చేయడం కష్టం అంటే మీరు ఈ 25 క్వశ్చన్స్ని ఎగ్జామినేషన్లో ఎంత టైంలో సాల్వ్ చేయాలనుకుంటున్నారు అంటే 12 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పెట్టకూడదు. అంతేగాని కొంతమంది చేస్తారు 25 క్వశ్చన్స్కి 25 మినిట్స్ తీసుకుంటారు. 25 క్వశ్చన్స్కి 25 మినిట్స్ తీసుకుంటే మరి మిగతా ఎవరు చేస్తారు? మిగతా మీరు చేయాలి కదా. అందుకనే మీరు ఇప్పుడు వన్స్ మీకు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మీరు స్పెండ్ చేయాల్సింది ఏంటంటే స్పీడ్ మీద స్పెండ్ చేయాలి. మీ టైం అంతా స్పీడ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. స్పీడ్ ఇన్వెస్ట్ చేస్తూనే ఈ స్పీడ్తో పాటు మీకు యాక్యురసీ కూడా ఉండాలి. ఎందుకంటే మీరు స్పీడ్గా వెళ్తుండాలి, కరెక్ట్ ఆన్సర్ పెడుతూ ఉండాలి. అప్పుడు మీరు ఏం చేయాలి? స్పీడ్తో పాటు యాక్యురసీ కూడా మెయింటైన్ అవ్వాలి అంటే అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి. అవునా? మరి ప్రాక్టీస్ అంటే 1 రోజా 2 రోజులా కాదు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుండాలి. ఎప్పుడు వన్స్ మీకు ఈ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు మీరు ఒక 15 క్వశ్చన్స్ లేదా ఒక 10 క్వశ్చన్స్ రీజనింగ్ తీసుకోండి. ప్రతిరోజు ఒక 15 to 10 క్వశ్చన్స్ తీసుకోండి. ఒకవేళ మీకు టైం ఉందనుకోండి 20 క్వశ్చన్ తీసుకోండి. ఎందుకంటే 12 మినిట్సే కదా, 12 మినిట్స్ ఎక్కువ పడుతుంది కదా. మీరు 25 క్వశ్చన్ తీసుకోండి. మా అయితే ఫస్ట్ రోజు రాసినప్పుడు ఒక 20 మినిట్స్ పట్టుద్ది, మళ్ళీ నెక్స్ట్ రోజు రాసినప్పుడు మళ్ళీ 20 మినిట్స్ పట్టుద్ది. అలా మీరు రోజు రాస్తుండగా ఏమవుతుందంటే ఈ 20 మినిట్స్ టైం కాస్త 12 మినిట్స్ టైంకి వచ్చింది. మనకు కూడా కావాల్సినదే. ఈ 12 మినిట్స్లో మీరు ఖచ్చితంగా రీజనింగ్లో 23 క్వశ్చన్స్ పెట్టే విధంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అర్థమెటిక్ అడ్వాన్స్ మ్యాథ్స్. ఖచ్చితంగా దీంట్లో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మరి ఎక్కువ టైం అంటే ఎంత? ఎక్కువ టైం అంటే రోజుకి ఒక 3 అవర్స్ పాటు స్పెండ్ చేయాలి. రోజుకి 3 అవర్స్. ఈ 3 అవర్స్ ఎలా ఉండాలంటే మీరు రోజు ఒక 3 అవర్స్ పాటు క్లాసెస్ చూసి వీటికి సంబంధించి ఆ తర్వాత మీరు దానికి సంబంధించి ఒక 1 అవర్ అయినా రివిజన్ చేసుకోవాలి. అంటే ఆ రోజు మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ఏమిటి, ఆ కాన్సెప్ట్ సంబంధించి మీ కాన్సెప్ట్ అంతా క్లియర్గా అర్థమైందా, ఆ కాన్సెప్ట్ సంబంధించి ఇంకెలా క్వశ్చన్ అడిగితే మీరు ట్యాకిల్ చేయగలరా, ఆ కాన్సెప్ట్ సంబంధించి క్వశ్చన్స్ ఇంకా ఎలా అడగడానికి ఛాన్స్ ఉన్నాయి, ఆ కాన్సెప్ట్ని ఎలా అప్లై చేస్తాం, ఇలాంటి మీరు అనలైజ్ చేయాలి. అలా మీరు ఒక 3 అవర్స్ పాటు ప్రతిరోజు ప్రిపేర్ అవ్వాలి. అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి
ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించి మళ్ళీ మీరు ఒక 1 hour పాటు ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తేనే అప్పుడు మీకు అర్థమెటిక్ రీజనింగ్లో స్ట్రాంగ్ అవుతారు. నెక్స్ట్ అలానే ఇంగ్లీష్ అనేది మనకి చాలా స్కోరింగ్ అనమాట. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ ఎవరైతే స్కోర్ చేయబోతున్నారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ రాబోతున్నాయి. అందుకని మీరు ఇంగ్లీష్ సంబంధించి ప్రతిరోజు మీరు ఒక 2 hours పాటు ఇంగ్లీష్కి స్పెండ్ చేయాలి. అది మీరు గ్రామర్కి వొకాబులరీ రెండింటికి స్పెండ్ చేయాలి. సో ఎప్పటికప్పుడు మీరు వొకాబులరీని డెవలప్ చేసుకుంటూ గ్రామర్లో ఉన్న రూల్స్ని మీరు గుర్తుపెట్టుకుంటూ అవి మీరు ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలి. ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలని ఏం చేయాలి? ప్రతిరోజు మీరు ఒక 2 hours పాటు నేర్చుకున్న తర్వాత రూల్స్ అలానే వాటికి సంబంధించి వొకాబులరీ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాటిని మెమరైజ్ చేసుకోవాలి. మెమరైజ్ చేసుకుని వీటికి సంబంధించి కూడా మీరు ప్రతిరోజు ఒక 15 minutes పాటు టెస్ట్ అటెంప్ట్ చేస్తుండాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సంబంధించో, క్లోజ్ సెట్స్ సంబంధించో, పారాజంబుల్ సంబంధించో, రీడింగ్ కాంబినేషన్ సంబంధించో ప్రతిరోజు చేస్తుండండి. కంటిన్యూస్ ప్రతిరోజు ఇలా కంటిన్యూస్గా చేయడం వల్ల మాత్రమే మీకు వీటి వల్ల బెనిఫిట్స్ రాబోతున్నాయి. కంటిన్యూస్ ఎఫర్ట్స్ లేకపోతే మీకు వీటి వల్ల బెనిఫిట్స్ రావు. అండ్ నెక్స్ట్ మరి జిఎస్కి వచ్చేసరికి ఏమిటంటే ఇదంతా ఒక పెద్ద ఓషన్ లాంటిది. సో అందుకని మీరు చేయాల్సిన ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే బయాలజీకి సంబంధించి విటమిన్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, లేదనుకుంటే మీరు జోగ్రఫీకి సంబంధించి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఇలా ఏమిటంటే ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు చూసుకుని వాటిని ఫోకస్ చేయాలి. లేదు అంత టైం కూడా లేకపోతే ఒకసారి వీడియోస్ చూడడం అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేసి జిఎస్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్లు అడిగారు, ఎక్కడెక్కడి నుంచి రిపీటివ్ క్వశ్చన్లు వస్తాయి అని ఇంకా నేను చెప్పాలంటే జిఎస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతుంటారు. కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతుంటారు. కాబట్టి అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండాలి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని చూస్తుండాలి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే మీరు ప్రతిరోజు కాకపోయినా వీక్లీ వన్స్ అయినా కరెంట్ అఫైర్స్ చూస్తుండాలి. ఇలా కరెంట్ అఫైర్స్ చూస్తుంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆల్మోస్ట్ మీకు 15 క్వశ్చన్స్ వరకు వస్తాయి. అప్పుడు మీకు మంచి మార్కులు వచ్చేసినట్టే కదా. సో అలా ఏమిటంటే మీరు చేయాల్సిన చూడండి ఒకసారి మీరు చేయాల్సిన ఏంటంటే అర్థమెటిక్ అడ్వాన్స్ మ్యాథ్స్ కలిపి ప్రతిరోజు మీరు ఒక 3 hours పాటు క్లాసెస్ చూడాలి. ఓకేనా? ప్రతిరోజు అర్థమెటిక్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ రెండింటికి కలిపి మీరు చేయాల్సింది ప్రతిరోజు ఒక 3 hours పాటు క్లాసెస్ చూడాలి. అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ 3 hours పాటు క్లాసెస్ చూసి ఆ తర్వాత మీరు అట్లీస్ట్ 1 నుంచి 2 hours పాటు రివిజన్ చేయాలి. 1 hour నుంచి 2 hour పాటు రివిజన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అలానే మీరు ఏమిటంటే ఇంగ్లీష్ కూడా ఫోకస్ చేయాలి. ఇంగ్లీష్కి సంబంధించి ఏమిటంటే ప్రతిరోజు ఒక 2 hours పాటు కొత్త చాప్టర్ నేర్చుకోవాలి. ఈ 2 hours నేర్చుకోవడమే కాకుండా మీరు ఈ 2 hoursలో ఒక 30 minutes పాటు అయినా సరే ఒక టెస్ట్ని రాసుకోవాలి. ఒక టెస్ట్ అది దేనికి సంబంధించిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ రీడింగ్ టెస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి రీజనింగ్ ఆల్రెడీ చెప్పాం కదా, రీజనింగ్ సంబంధించి ఏవైతే ఉంటాయో మీరు 10 నుంచి 15 daysలో కంప్లీట్ చేసే రీజనింగ్ ఏమిటంటే స్పీడ్ అనమాట. రీజనింగ్లో స్పీడ్ పెంచడమే చాలా ఇంపార్టెంట్. ఆ స్పీడ్ పెంచడం కోసం ప్రతిరోజు మీరు ఒక 15 minutesలో 25 questions ప్లాన్ చేసుకోవాలి. 15 minutesలో 25 questions ప్రతిరోజు కంటిన్యూస్ వర్క్ చేయాలి. 15 minutesలో 25 questions సాల్వ్ చేసే విధంగా ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా మీరు జిఎస్కి సంబంధించి ఏమిటంటే కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండాలి. ఈ కరెంట్ అఫైర్స్తో పాటుగా ప్రీవియస్ పేపర్స్ని కూడా మీరు సాల్వ్ చేస్తూ ఉండాలి. ప్రీవియస్ పేపర్స్ని కూడా సాల్వ్ చేస్తే అప్పుడు మీకు ఐడియా వస్తుంది అనమాట. ఇలా మీరు కంప్లీట్గా ఎస్ఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ మీరు చేయాల్సింది అనమాట. అలా మీరు ప్రతిరోజు మీరు చేయాల్సి ఏంటంటే ప్రతిరోజు ఒక 8 hours పాటు స్పెండ్ చేయాలి. ఈ 8 hoursలో ఎలా ఉండాలంటే ఈ 8 hoursలో మీరు 5 hours మాత్రమే వీడియోస్ని చూడాలి. 5 hours మాత్రమే వీడియో. ఓకేనా? దీంట్లో మళ్ళీ ఒక 2 hours ఏమిటంటే రివిజన్ అనమాట. ఒక 2 hours రివిజన్. ఇంకొక 1 hour ఏమిటంటే ఎగ్జామ్. అంటే మీరు ఎగ్జామినేషన్ రాసుకుని ఆ ఎగ్జామినేషన్ సంబంధించి ఎనాలిసిస్ ఎన్ని తప్పులు పెట్టారు, ఎందుకు తప్పు పెట్టారు, అసలు రాంగ్ ఎందుకు జరిగింది, అదే క్వశ్చన్ నెక్స్ట్ టైం వస్తే రాంగ్ పెట్టకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, అలా మీరు ఎగ్జామినేషన్ సంబంధించి ఎనాలిసిస్ తీసుకోవాలి. ఇలా మీరు ఏమిటంటే కంటిన్యూస్గా ఈ 3 months పాటు వర్క్ చేయాలి. ఎవరైతే కంటిన్యూస్గా 3 months పాటు వర్క్ చేస్తారో వాళ్ళకి జాబ్ కొట్టమని ఈజీ అవుతుంది. మరి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లాస్ట్ 45 డేస్లో ప్రతి ఎస్ఎస్సి ఆస్పిరెంట్ చేయాల్సింది ఏమిటంటే లాస్ట్ 45 డేస్లో మాక్ ఎగ్జామినేషన్స్ రాయాలి. ప్రతి ఎస్ఎస్సి ఆస్పిరెంట్. ఎందుకంటే మాక్ ఎగ్జామినేషన్స్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే మాక్ ఎగ్జామినేషన్లో మనకి ఏమిటి, మన స్పీడ్ తెలుస్తుంది, మన యాక్యురసీ తెలుస్తుంది, మనం చేసే తప్పులు తెలుస్తాయి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం వాటిని ఓవర్కమ్ చేయగలుగుతాం. అలా ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు చేసే తప్పులు ఏంటి, మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఎందుకు తప్పులు చేస్తున్నారు, నెక్స్ట్ టైం మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చేస్తున్నారా, రిపీటేటివ్గా మిస్టేక్స్ చేస్తున్నారా, ఇవన్నీ తెలియాలి కదా. ఇవన్నీ తెలియాలని మీరు ఏం చేయాలి? ఇవన్నీ తెలియాలంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆ టెస్టింగ్ అనేది ఒకసారితో అయిపోద్ది అంటే అవ్వదు.
ఒకసారి అవ్వదు. అందుకనే మీరేంటంటే మల్టిపుల్ టైమ్స్ చేస్తూ ఉండాలి. అలా చేయాలంటే మల్టిపుల్ ఎగ్జామినేషన్స్ రాయాలి. అందుకని మీరు లాస్ట్ 45 డేస్లో మీరు అట్లీస్ట్ మినిమంలో మినిమం మీరు 30 ఎగ్జామినేషన్స్ అని రాయాలి. లాస్ట్ 45 డేస్లో మినిమంలో 30 ఎగ్జామ్స్, మీరు కుదిరితే 40 ఎగ్జామినేషన్స్ కూడా రాసుకోవచ్చు. మినిమంలో 30 ఎగ్జామినేషన్స్ రాయాలి. ఈ 30 ఎగ్జామినేషన్స్ రాయడమే కాకుండా దానికి సంబంధించి అనాలిసిస్ కూడా మీరు తీసుకోవాలి. అంటే ఎక్కడ మిస్టేక్ చేశారు, ఎందుకు మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ రిపిటేటివ్గా చేస్తున్నారా లేదా మిస్టేక్స్ని స్లోగా రెడ్యూస్ చేస్తున్నారా, ఇవన్నీ తెలిసినమాట. అందుకనే ఈ లాస్ట్ 45 డేస్లో మినిమం 30 మాక్ ఎగ్జామినేషన్స్ రాసుకోవాలి. ఈ 30 మాక్ ఎగ్జామినేషన్స్ రాసుకుని మీ పర్ఫార్మెన్స్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందా లేదా అని మీరు చూసుకోవాలి. మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా అని చూసుకోవాలి. ఒకవేళ ఇంక్రీజ్ అవ్వకపోతే ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఎక్కడ మార్కులు పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, అవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అన్ని ఎప్పుడు సిమిలర్ ప్యాటర్న్లో జరుగుతుంటాయి. సిమిలర్ ప్యాటర్న్ అంటే మీరు ఏది ఓపెన్ చేసినా సరే, ఇప్పుడు సపోజ్ సరే మీరు అర్థమెటిక్ ఓపెన్ చేసిన అనుకోండి, ఏమవుతుంది, పర్సెంటేజ్ నుంచి క్వశ్చన్ ఇస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి క్వశ్చన్ ఇస్తారు, యావరేజ్ నుంచి క్వశ్చన్ ఇస్తారు, మెన్సురేషన్ నుంచి క్వశ్చన్ ఇస్తారు, ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్ ఇస్తారు, ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్ ఇస్తారు. ఇలా మీకు కంటిన్యూస్గా ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్ వస్తాయో తెలుస్తూ ఉంటాయి. రీజనింగ్ ఓపెన్ చేశారు అనుకోండి, నాన్ వెర్బల్ నుంచి క్వశ్చన్ వస్తాయి, డైరెక్షన్స్ నుంచి క్వశ్చన్ వస్తాయి, నెంబర్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది, ఎనాలజీ నుంచి క్వశ్చన్ వస్తుంది, లెటర్స్ నుంచి క్వశ్చన్ వస్తుంటుంది, కౌంటింగ్ ఫిగర్స్ నుంచి క్వశ్చన్ వస్తాయి. ఇలా క్వశ్చన్స్ అనేవి కంటిన్యూస్గా వస్తుంటాయి. మీకు క్వశ్చన్స్ వస్తాయి అని తెలిసినప్పుడు మీరు చేయాల్సిన ఏంటి, ఒకసారి మీరు ఆ ప్రీవియస్ పేపర్స్, నేను చెప్పాను కదా, ప్రీవియస్ పేపర్స్ ఒక 10 క్వశ్చన్ పేపర్స్ అని చూడండి. ఒకసారి 10 ప్రీవియస్ పేపర్స్ చూడండి. 10 ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు అర్థమవుద్ది ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారు, వాటిలో ఈజీ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, కష్టమైన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి. ఒకవేళ ఆ 10 క్వశ్చన్ పేపర్స్ మీరు రాస్తే మీకు ఎన్ని మార్కులు రాబోతున్నాయి, మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉంది, మీ ప్రిపరేషన్ సరిపోతుందా, ఇంకా ఇంప్రూవ్ చేయాలా, మీరు ఇప్పుడు మీ నాలెడ్జ్ ఏదైతే ఉందో మీరు స్పెండ్ చేసే టైం సరిపోతుందా. మీరు ఇప్పుడు సపోజ్ ఒకవేళ 8 hours స్పెండ్ చేస్తున్నారు, 8 hours స్పెండ్ చేస్తే కానీ మీరు గ్రాస్పింగ్ పవర్ స్లోగా ఉంది. గ్రాస్పింగ్ పవర్ స్లోగా ఉంటే ఏం చేయాలి, మీరు 8 hours స్పెండ్ చేయాల్సింది అప్పుడు మీరు 10 hours స్పెండ్ చేయాలి, లేదా కొంతమంది 12 hours స్పెండ్ చేయాలి. డిపెండింగ్ అపాన్ యువర్ గ్రాస్పింగ్ పవర్. మీరు ఎంత బాగా గ్రాస్ప్ చేసుకోబోతున్నారు అనే దాని మీద 8 hours 10 hours 12 hours అని చేస్తుండాలి. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు వన్స్ క్లాసెస్ చూడడం అయిపోయిన తర్వాత మీరు రోజుకి 5 hours క్లాసెస్ చూడమని చెప్పాం, అవునా. వన్స్ 5 hours క్లాస్ చూడడం అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, నెక్స్ట్ వెంటనే మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో ఈ మొబైల్ ఫోన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే మీ క్లాస్ చూడడం అయిపోయింది కదా, క్లాస్ చూడడం అయిపోయింది కాబట్టి మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేసేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేసి మిస్టేక్స్ ఎక్కడ జరిగాయి, ఎందుకు జరిగాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ కంటిన్యూస్గా మిస్టేక్స్ జరుగుతుంటే ఆ తప్పు ఎందుకు జరుగుతుంది, నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ జరగకుండా అంటే ఏం చేయాలి. ఇలా ఏంటంటే మీరు ప్రతిరోజు ఈ 5 hours అయిపోయిన వెంటనే మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసి మీరు ఫోకస్ చేయాల్సింది రివిజన్ మీద, మీరు పాతప్పుడు నేర్చుకున్న వాటి మీద. ఎందుకంటే మీరు రివిజన్ చేయట్లేదు అనుకోండి, రివిజన్ చేయకపోతే ఎవరైనా మర్చిపోతారు, అది మీరే కాదు నేనైనా మర్చిపోతాను. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు వచ్చు కదా అని ఒకవేళ నేను పుస్తకాలు చూడడం మానేసేసేసి ఒకవేళ పక్కన పెట్టాను అనుకోండి, కొన్ని రోజుల తర్వాత నా బ్రెయిన్ అంతా ఏమైపోద్ది అంటే తుప్పు పట్టిపోద్ది, అవునా. అంటే ఆల్మోస్ట్ నా బ్రెయిన్ ఒక రస్ట్ కింద ఫామ్ అయిపోద్ది. అలా ఫామ్ అవ్వకుండా ఉండాలని ఏం చేయాలి, నేను కంటిన్యూస్ వర్క్ చేస్తుంటే అప్పుడు నా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది అనమాట. అందుకనే మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలి అనుకుంటే మీ బ్రెయిన్ షార్ప్గా ఉండాలి. మీ బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే మీరేం చేయాలి, ప్రతిరోజు కష్టపడతాను ఉండాలి, ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు మీరు రివిజన్ చేస్తుండాలి, ప్రతిరోజు మీరు పాతప్పుడు నేర్చుకుని గుర్తు చేసుకున్నారు. ఎవరైతే ఇలా కంటిన్యూస్గా చేస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తాయి. జాబ్లు అనేవి ఎవ్వరికీ ఊరికినే రావు, కష్టపడి చదివిన వాళ్ళకి మాత్రమే జాబ్లు వస్తుంటాయి. ఎందుకంటే మనకి చాలామంది రాసినప్పటికీ మనకి జాబ్లు అనేవి అందరికీ రావు. అందరికీ ఎందుకు రావు అంటే, ఇప్పుడు క్లాసెస్ ఏవైతే మనం చెప్తామో అందరూ క్లాస్ వింటారు, మనందరికీ జాబ్లు వస్తాయంటే రావు. ఎందుకంటే మనం చెప్పినవి నేర్చుకుని మీరు మీ వైపు నుంచి ఎంత కష్టపడ్డారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ ఎలా ఉండబోతుందంటే ఫ్యాకల్టీ ఎవరైతే గైడెన్స్ ఇస్తారో ఫ్యాకల్టీ ఇచ్చే గైడెన్స్ అనేది ఒక 35% నుంచి 40% వరకు మాత్రమే, 35% to 40% మాత్రమే ఫ్యాకల్టీ ప్లే చేసే రోల్. మిగిలిందంతా స్టూడెంటే, అవునా. ఏదైతే ఫ్యాకల్టీ ఇచ్చారో నాలెడ్జ్, ఆ ఫ్యాకల్టీ ఇచ్చిన నాలెడ్జ్ని స్టూడెంట్ ఎంత బాగా ఉపయోగించుకోబోతున్నాడు అనేది ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్ దాన్ని ఎంత బాగా యూస్ చేసుకోబోతున్నాడు అనేది డిపెండ్ అవుతుంది అనమాట. అంటే 65% నుంచి 60% ఎవరి చేతిలో ఉందంటే స్టూడెంట్ చేతిలో ఉంది. అంటే స్టూడెంట్ దాన్ని మనం ఏవైతే క్లాసెస్ చెప్పామో దాన్ని ఇలా స్టూడెంట్ కన్వర్ట్ చేయగలరు. ఇలా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, టైం స్పెండ్ చేయాలంటే ఓపిక్గా కూర్చోవాలి, పేషెన్సీ లెవెల్స్ ఉండాలి. ఎందుకంటే జాబ్లు ఊరినే వచ్చాయి కదా, కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, త్వరగా వచ్చేయాలి అంటారు. త్వరగా వచ్చేయడానికి ఇదేమన్నా చాక్లెటా బిస్కెటా, ఇలా వెళ్ళి షాప్లో డబ్బులు ఇస్తే అలా రావడానికి, అలా రావు కదా. ఇదన్నీ ఏంటంటే కంటిన్యూస్
కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి మాత్రమే జాబ్లు వస్తాయి. సో మీరు ఒకవేళ నిజంగా సీరియస్గా జాబ్ కొట్టాలి అని ఒకవేళ మీరు ఉన్నట్లయితే కనుక మీరు చేయాల్సింది కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టాలి. అలా మీరు కాన్స్టెంట్గా కొన్ని రోజులు అంటే అది ఒక 1 year అయినా అవ్వచ్చు, లేదా 9 months అని అవ్వచ్చు, ఒక 1 year పాటు మీరు కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ మెయింటైన్ చేయండి. 1 year పాటు మీరు కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ని మెయింటైన్ చేయగలిగితే కనుక అప్పుడు ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వచ్చింది. అదే అలా కాకుండా నాకు 3 monthsలో వచ్చేయాలి, 2 monthsలో వచ్చేయాలంటే 3 monthsలో 2 monthsలో వచ్చేసే లెక్కైతే అప్పుడు మరి అందరికీ జాబ్లు వచ్చేయాలి. కానీ అలా రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు అంటే ఈ కాంపిటీషన్లో మీకు ఏమవుతుందంటే టైము తక్కువ ఉంటుంది, మీకు క్వశ్చన్లు ఏమో చాలా ఎక్కువ ఉంటాయి. మరి తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయాలి అంటే అది కేవలం ఎలా సాధ్యం అంటే ప్రాక్టీస్ వల్ల మాత్రమే సాధ్యం. అంటే మీరు వన్స్ కాన్సెప్ట్లో స్ట్రాంగ్ అయిపోయి మీ దగ్గర బెస్ట్ అప్రోచెస్ ఉండి అప్పుడు మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు సాధ్యమవుతుంది అనమాట. అదే ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయట్లేదు, మీరు క్లాసెస్ విన్నారు, బెస్ట్ అప్రోచెస్ విన్నారు, బెస్ట్ లాజిక్స్ విన్నారు, వచ్చింది చూశాను బాగున్నాయి అని విన్నారు, కానీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే ఎలా వస్తాయి? ప్రాక్టీస్ చేయకపోతే నీకే కాదు, నాకే కాదు, ఎవరికి రావు. ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వచ్చింది. అది ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ తెలియక మీరు బైక్ని డ్రైవ్ చేస్తున్నారు, మీరు బైక్ డ్రైవ్ చేసినప్పుడు మీరు బైక్ స్టార్టింగ్లో డ్రైవ్ చేసినప్పుడు వెంటనే అలా బైక్ ఎక్కిన వాళ్ళు తోలేసారా? లేదు కదా. మీరు బైక్ డ్రైవ్ చేసినప్పుడు ఎన్నోసార్లు కింద పడి ఉంటారు. కింద పడినప్పటికీ మళ్ళీ మీరు ఏం చేస్తారు? మళ్ళీ డ్రైవ్ చేశారు, ఎవరో ఒకరిని హెల్ప్ తీసుకున్నారు, ఇలా కంటిన్యూస్గా చేశారు కాబట్టి ఇప్పుడు మీరు బైక్ నుంచి చాలా కంఫర్టబుల్గా తోలుతున్నారు, అవునా? సో అలా మీరు డ్రైవ్ చేయాలి అంటే మీరు ప్రాక్టీస్ అంతకుముందు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ పట్టు విడవకోకుండా అలా కంటిన్యూ చేశారు కాబట్టి నౌ యు ఆర్ కేపబుల్ టు డ్రైవ్ కంఫర్టబుల్లీ బైక్, అవునా? అది బైక్ అనే కాదు, ఏదైనా సరే. ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే కనుక అది కంటిన్యూస్ ఎఫర్ట్స్ కాన్స్టెంట్గా జరిగితే మాత్రమే వచ్చింది. అంతేగాని ఒక నెల రోజుల్లోనో 15 రోజుల్లోనో 2 నెలల్లోనో కాదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు. కొంతమంది ఆల్మోస్ట్ 2 years 3 years 4 years నుంచి కూడా ఎస్ఎస్సి కొట్టాలి. కొంతమంది 4 years 5 years నుంచి కూడా వెయిట్ చేస్తుంటారు. మరి వాళ్ళు అన్ని సంవత్సరానికి ప్రిపేర్ అయినప్పుడు మీరు వెళ్ళిపోయి జస్ట్ 2 monthsలో నాకు వచ్చేయాలి జాబ్, 4 monthsలో నాకు జాబ్ వచ్చేయాలి, 6 monthsలో జాబ్ వచ్చాలంటే అలా వస్తుందా? రాదు. ఒకవేళ మీకు కనుక 1 yearలో జాబ్ రావాలి, 1.5 yearలో జాబ్ రావాలంటే అప్పుడు మీరు వర్క్ ఏదైతే చేయబోతున్నారో మీరు పడే కష్టం అనేది భయంకరంగా ఉండాలన్నమాట. ఎంత భయంకరంగా ఉండాలంటే ఎవరో ఒక 3 years పాటు కష్టపడిన తర్వాత వాళ్ళని మీరు ఈక్వల్ చేయాలంటే మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు 3 years పాటు కష్టపడ్డ కష్టాన్ని మీరు 1 yearలో 1.5 yearలో కష్టపడాలి. అలా కష్టపడాలి అంటే మీరు ఎంత ఎఫిషియెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు ఎంత ఎఫిషియెంట్గా నేర్చుకున్నారు, మీరు ఎంత ఎఫిషియెంట్గా వాటిని అప్లై చేయబోతున్నారు, మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మీ పేషెన్సీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు ఎంత బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ బేస్ చేసుకుని మాత్రమే అవన్నీ ఉంటాయి అనమాట. సో అందుకని మీరు చేయాల్సిన ఏంటంటే ప్రతిరోజు మీ 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 గ్రాస్పింగ్ పవర్ బట్టి 8 hours అవుతారా, 10 hours, 12 hours డిపెండెంట్. కానీ మీరు ఈ 8 hours అన్నామని 8 hours పాటు క్లాస్ చూడడం కాదు, 8 hours 5 hours క్లాస్ చూడాలి. మిగిలిన 3 hours ఏమిటంటే రివిజన్, ఒక 2 hours, ఒక 1 hour ఎగ్జామినేషన్. అలా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, రీజనింగ్ సంబంధించి ఎలా చేయాలి, అర్థమెటిక్ సంబంధించి ఎలా చేయాలి, ఇంగ్లీష్ సంబంధించి ఎలా చేయాలి, మీరు సేమ్ టు సేమ్ అలానే ఫాలో అవుతూ మీరు మీకున్న షెడ్యూల్ని బట్టి మీకుండే గ్రాస్పింగ్ పవర్ని బట్టి ప్రతి ఒక్కరు 8 hours నుంచి 12 hours పాటు మీరు చదువుతుండాలి. ఇలా మీరు కన్సిస్టెంట్గా ఒక 1 year పాటు చేయండి, ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది అనమాట. సో మీరు చేయాల్సిన ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో దాన్ని బేస్ చేసుకుని మీరు అలా ప్లాన్ చేసుకుని మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో మీ ప్రిపరేషన్కి కావాల్సిన కంప్లీట్ సపోర్ట్ అనేది మా దగ్గర నుంచి మేము ఇస్తాం అనమాట. ఈ ప్రిపరేషన్లో మీకు ఏమైనా డౌట్ వచ్చింది, లేదు మీకు ఏమైనా హెల్ప్ కావాలి, హ్యాపీగా మీరు మాకు కాల్ చేయండి. మీరు మాకు కాల్ చేస్తే ఆ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకుంటే కనుక మీరు చేయాల్సిన ఏమిటంటే 9676 558793 9676558793 ఈ నెంబర్కి ప్రతిరోజు మీరు చేయాల్సిన ఏంటంటే ప్రతిరోజు 6 o'clock నుంచి 8 o'clock వరకు, అంటే ఈవినింగ్ టైం అనమాట, 6 PM to 8 PM. మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక ప్రతిరోజు 6 PM to 8 PM కాల్ చేయొచ్చు. అది మీకు సబ్జెక్ట్ డౌట్స్ అయినా సరే, లేదు ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ కావాలి అనుకున్నా సరే ప్రతిరోజు మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాల్ చేస్తే ప్రతిరోజు నేను పిక్ చేస్తాను. 6 o'clock నుంచి 8 o'clock వరకు ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఒకవేళ గైడెన్స్ కావాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మా వైపు నుంచి మేము చేయాల్సిన బెస్ట్ ఎఫర్ట్స్ అనేది మేము
పెడతాం. కానీ మీరు చేయాల్సినవి ఏంటంటే మనం ఏవైతే ఎఫర్ట్స్ని పెట్టి మీకు క్లాస్ ఇస్తామో వాటిని మీరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుని మీ వైపు నుంచి మీరు ఎన్ని ఎఫర్ట్స్ ఇవ్వబోతున్నారు, ఎంత ఎఫర్ట్స్ పెట్టబోతున్నారు అన్న దాని మీదే మీ జాబ్ అనేది డిపెండ్ అవుతుందన్నమాట. సో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీ ప్రిపరేషన్కి కావాల్సిన సపోర్ట్ కానీ లేకపోతే డౌట్స్ కానీ ఉంటే కనుక మీరు హ్యాపీగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ లేదా మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా సరే నేను ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.